అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుండి తేరుకోకముందే పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ గ్రేటర్లో గులాబీ పార్టీకి కోలుకోలేని మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోగా మరికొందరు గులాబీ బాస్ కేసీఆర్ మాట లెక్క చేయకుండా బీఆర్ఎస్ నేతలు వరుసగా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. ఇది చూస్తున్న అధినేత కేసీఆర్కు మింగుడు పడటం లేదట. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేగా బండారి లక్ష్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప్పల్ నియోజకవర్గంలో కారు పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఉప్పల్ నియోజకవర్గంలో కాప్రా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వలసలు జోరందుకున్నాయి. ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్లో హస్తం దెబ్బకు బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కాప్రా డివిజన్ నుండి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే సీనియర్ కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి, కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి, జంగయ్య యాదవ్, అంజిరెడ్డి, సీతారామరెడ్డి, సింగిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్లోకి చేరిన మాజీ వార్డు సభ్యులు మత్సా శ్రీకాంత్ గౌడ్, మైనారిటీ ప్రెసిడెంట్ ఎండి అలీ, బీసీసీఎల్ ఆర్గనైజర్ ప్రదీప్, ఎస్సీసీఎల్ జి సోమనాథ్, జాయింట్ సెక్రటరీ జి మధుకుమార్, బీఆర్ఎస్ కార్యకర్తలు గజేంద్రరావుతో పాటు దాదాపుగా 150 మందికి పైగా బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీరందరికీ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. వీరంతా కాంగ్రెస్లో చేరడంతో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలినట్టయిందని ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.